సైకాలజీ క్వశ్చన్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందా? ఏ ఆప్షన్ చూసినా కరెక్ట్ గానే అనిపిస్తుందా? ఇక్కడే చాలా మంది అభ్యర్థులు మార్కులు కోల్పోతున్నారు. కానీ ఈ రోజు నేను మీకు సైకాలజీ ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఒక ట్రిప్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. క్వశ్చన్ ఎంత పెద్దగా ఉన్నా సరే కొన్ని కీవర్డ్స్ చూసి నెగిటివ్ ఆప్షన్స్ ని పక్కన పెట్టి సరైనటువంటి ఆన్సర్ ని సెకండ్ లో పసిగట్టవచ్చు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీ యొక్క స్కోర్ పెరగడం గ్యారంటీ. సో దీనిలో మొదటి గోల్డెన్ రూల్, సైకాలజీలో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒకే ఒక్క గోల్డెన్ రూల్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ఏ ఆప్షన్ అయితే మనకి పిల్లల మధ్య ఉన్నటువంటి తేడాల్ని గౌరవిస్తుందో, వారిని పాజిటివ్ గా మోటివేట్ చేస్తుందో ఎప్పుడు కూడా అది రైట్ ఆన్సర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ 2, నెగిటివ్ కీవర్డ్స్. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నట్లయితే మీరు వెంటనే కొట్టివేయండి. ముందుగా మీకు ఆప్షన్ లో ఈ పదాలు కనిపించినట్లయితే ఆన్సర్ కాదని వెంటనే ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అవి శిక్షించడం, పిల్లల్ని పోల్చడం, లేబుల్ చేయడం, అంటే ఏంటి డల్ స్టూడెంట్స్, బ్రైట్ స్టూడెంట్స్ అని విభజించడం, కఠినమైనటువంటి క్రమశిక్షణ, ఉపాధ్యాయ కేంద్రీకృతం, బహుమతుల కోసం చదవడం. సో ఇవన్నీ కూడా సైకాలజీ ప్రకారం ఎప్పుడు కూడా తప్పయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ 3, పాజిటివ్ కీవర్డ్స్. సో ఈ పదాలు కనిపిస్తే అదే ఖచ్చితంగా రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి సరైనటువంటి సమాధానం ఏది అంటే ఉన్నటువంటి పదాలు మీరు వెతకండి. వైయక్తిక భేదాలు, గౌరవించటం, సమ్మేళిత విద్య, అందరినీ కలుపుకోవడం, లోప నిర్ధారణ, పరిహార బోధన, అంతర్గత ప్రేరణ, అన్వేషణ. సో ఇలాంటి పదాలు కనిపించినట్లయితే 99% రైట్ ఆన్సర్ ఇదే కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఒక తరగతి గదిలో విద్యార్థి పదే పదే తప్పులు చేస్తూ ఉన్నట్లయితే ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఆప్షన్ 1, కఠినంగా శిక్షించాలి, ఎలిమినేట్ చేయండి. ఆప్షన్ 2, ఇతర పిల్లలతో పోల్చాలి, సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. ఆప్షన్ 3, డల్ స్టూడెంట్ అని వేరుగా కూర్చోబెట్టాలి, సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. ఆప్షన్ 4, తప్పుకు కారణాలు అన్వేషించి బోధనా పద్ధతులు మార్చాలి. సో ఇది పాజిటివ్ ఆన్సర్. సో చూసారా, సెకండ్ లో సరైనటువంటి సమాధానాన్ని ఏ విధంగా గుర్తించగలిగాము. సో సైకాలజీలో కానీ సైకాలజీ సంబంధించినటువంటి పెడగాజీలో కానివ్వండి, బట్టి పట్టకండి, లాజిక్ తో అర్థం చేసుకోండి. ఈ కీవర్డ్స్ ట్రిక్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మెథడాలజీ సంబంధించినటువంటి ట్రిక్స్ కావాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ 2 అని మీరు వీడియోలో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.